ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రైతు ఏదైనా నష్టపోతే పంట ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి ఫ్రీగా పోయి పాస్బుక్లు ఆధార్ కార్డు తీసుకొని పోయి మేము అప్లై చేసుకొని ప్రతి రైతు అప్లై చేసుకుంటే పంట ఇన్సూరెన్స్ వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పంట ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ రేటు, గుడలకి ఒక 2000 3000, ఉల్లికి ఇంత, మిరపకింత అని దాంట్లో ఫిక్స్డ్ అమౌంట్ కట్టి అప్లై చేసుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయమో? మరి రైతులు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోలేక లేకనే కష్టపడుతుంటే మరి వాళ్ళు అమౌంట్ కట్టి పంట ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలంట. ఇది రైతులు బాగుపడే విధంగానే నడుస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? మొన్న ఉల్లిగడ్డలకి రేట్ లేక ఒక రేట్ ఫిక్స్ చేశారు 1200 అని. కొన్ని రోజులకి ఏం చేశారు? హెక్టార్కి మనం 50,000 ఇస్తామో ఆ ఉల్లిని మార్కెట్కి తేవద్దండి. సరే, ఓకే, మంచి మాట అది. ఇప్పుడు దానికి అప్లై చేసుకునేకి వెళితే ఇంతకు ముందే ఫైనల్ అయిపోయింది. అది మేము అప్పుడు పంట నమోదు చేసినప్పుడే చేశాము, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరికి అప్లై చేస్తున్నట్టు, ఎవరికి డబ్బులు ఇస్తున్నట్టు, ఎవరు తీసుకుంటున్నట్టు? రైతులు తీసుకోకపోతే ఎవరిది? ఏదో ఒక రకంగా మోసపూరితంగా చేస్తున్నటువంటి కుట్ర. రైతు పంట వచ్చినప్పుడు వాళ్ళు పంట నమోదు చేసుకోవాలి. సైడ్లో తిరుగు వాళ్ళు నిజంగా ఉల్లి వేసినారా, మిరప వేసినారా అనేటువంటిది వెళ్ళి చూసి వాళ్ళు అప్లై చేసుకోమను. ఇష్టం వచ్చినట్లు మనము ఏదో మాట్లాడడం, ఎక్కడైతే అక్కడ సర్పంచులను విమర్శించడం, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు పెద్దవాడు, మాకంటే మేమేదో చిన్న పదవుల్లో ఉన్నాం, మేమైనా మాట జారినా ఒకవేళ మాకు ఏదైనా ఇచ్చేయచ్చు, కానీ మీరు పెద్దవారు, గౌరవ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇలాంటివి ఎక్కడైనా నీవు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు నీవు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని కాకుండా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసి ఆయన నిజంగా అభివృద్ధి చేస్తున్నాడా లేకపోతే గ్రామాల్లో చేయడా అనేటువంటి సర్పంచులను కూడా ఏదైనా నువ్వు పక్కన ఉన్న వారిని అధికారం అనుకోండి, కానీ ఇలా విమర్శించేది మాత్రం చాలా తప్పని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. నా పేరు కేశన్న యాదవ్, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మిగనూరు.